హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 490 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 36,290 రూపాయల శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారి వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వయసు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. 1/7/2026 నాటికి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ జనరల్ కేటగిరీలో 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 15 ఇయర్స్ అండ్ ఓబీసీ కేటగిరీలో 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ మరియు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 60 మినిట్ టైం ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్కి 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 20 నిమిషాల టైము. రీజనింగ్ ఎబిలిటీకి నుండి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 నిమిషాల టైం ఇస్తారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 35 క్వశ్చన్స్, 30 మార్క్స్, 20 నిమిషాల టైం ఇస్తారు. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు ఒక పోస్టుకు గాను 15 మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ కేటాయించడం జరిగింది. 120 మినిట్స్ టైం ఇస్తారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి 40 క్వశ్చన్, 40 మార్క్స్, 30 నిమిషాలు టైం ఇస్తారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్, 40 మార్క్స్, 30 నిమిషాలు టైం ఇస్తారు. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్, 40 మార్క్స్, 30 నిమిషాలు టైం ఇస్తారు. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్, 40 మార్క్స్, 15 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 40 క్వశ్చన్, 40 మార్క్స్, 15 మినిట్స్ టైం ఇస్తారు. టోటల్గా 200 క్వశ్చన్, 200 మార్క్స్, 120 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. దీని తర్వాత లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కానున్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఏ రాష్ట్రంలో నుండి అప్లై చేసుకుంటే ఆ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి అనంతపూరు, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 34 ప్రాంతాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. టోటల్గా 500 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలంగాణ నుండి అప్లై చేసుకోవడానికి 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకునే అభ్యర్థులకి ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 14 పోస్టులు ఉన్నాయి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి 29 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 17వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ ద్వారా ఉన్నటువంటి టోటల్గా రిక్రూట్మెంట్ ఆఫ్
500 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి 35 సంవత్సరాల లోపు ఉన్న ఎస్సీ అభ్యర్థులు, 33 సంవత్సరాల లోపు ఉన్న బీసీ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నారో వారికి కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.